అఖండ 2 ఇప్పుడు ఎవరి నోట విన్నా, ఏ ఫిలిం నగర్లో విన్నా, ఎక్కడ విన్నా, ఫిలింలో కానీ, సోషల్ మీడియాలో కానీ, ఏ ఛానల్ చూసినా, ఏ నలుగురు కూర్చున్న వ్యక్తుల దగ్గర, ప్రతి తెలుగు వాళ్ళు నలుగురు కూర్చున్న ప్రతి దగ్గర వినిపిస్తున్న విషయం ఏంటంటే అఖండ 2 విడుదల గురించి. బాలకృష్ణ లాంటివంటి గొప్ప స్టారు తమ పెద్ద నటుని చిత్రం ఈ విధంగా అనూహ్యంగా ఆగిపోవడం కేవలం నిర్మాతలు చేసినటువంటి తప్పిదం వల్ల, నిర్మాతలు చేసినటువంటి పొరపాట్ల వల్ల ఈ సినిమా ఆగిపోవడంతో, ఒక సినిమా ఆగిపోతే మనకు తెలుసు ఏ విధంగా నష్టపోతారో. ఆ సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని 24 క్రాఫ్ట్స్ నమ్ముకొని సుమారు 300 కుటుంబాలు బతుకుతూ ఉంటాయి. ఆ 300 కుటుంబాలకు ఇబ్బంది పడుతూ ఉంటారు. అభిమానుల సంగతి అయితే ఇక చెప్పరాని బాధ అది. ఎందుకంటే అభిమాన ఒక 1 year 2 years వెయిట్ చేసి సినిమా కోసం అగ్రెసివ్గా వెయిట్ చేస్తున్న అభిమానులకు తమ అభిమాన హీరో తాలూకు సినిమా వస్తుందంటే వారం ముందు నుంచే పండగ వాతావరణం చేసుకుంటారు. తీరా ఒక 2-3 గంటల్లో సినిమా చూడబోతున్నాం అన్నప్పుడు ఆ సినిమా నిలుపుదల చేయడం, కోర్టు ఆర్డర్తో ఆగిపోవడం నిజంగా బాధపడుతుంటారు. ఈ పరిస్థితుల్లో సినిమా ఆగిపోయిన తర్వాత తెలిసింది ఆ నిర్మాతల యొక్క పొరపాట్లు ఎంత భయంకరంగా ఉన్నాయో. పైగా అది సమస్యని పరిష్కరించేటువంటి విధానానికి కొంచెం కఠినంగా ఉంది. అంత ఈజీగా సెటిల్ అయ్యేది కాదు. ఎందుకంటే అవతల హీరోస్ అని కంపెనీ వాళ్ళు తమకు రావాల్సినటువంటి బాకీ విషయంలో రాజీ పడతలేరు. పైగా నిర్మాతలు ఉన్నటువంటి వ్యక్తిగతమైన ఇతర విషయాలైనటువంటి ఫైనాన్స్ విషయంలో కూడా చాలా జటిలంగా ఉందని కూడా అర్థమవుతుంది. ఉన్న బలంగా 100 కోట్ల రూపాయలు 80 కోట్ల రూపాయలు అడ్జస్ట్ చేయడం కూడా ఎవరి వల్ల కూడా కాని పని. సమస్య ఈగోల మధ్య, అంటే హీరోస్ అని కంపెనీకి ఈ నిర్మాతల మధ్యలో ఈగో ఫీలింగ్స్ కూడా కొంచెం ఏదో ఉన్నట్టుగా అనిపించింది. ఏం జరిగినా కూడా సమస్య పరిష్కారానికి తాను ముందుకు వచ్చి బాలకృష్ణ గారు తన రెమ్యునరేషన్ని, బహుశా తన రెమ్యునరేషన్ 45 కోట్లని ఇండస్ట్రీలో చెప్తా ఉన్నారు. ఆ 45 కోట్లు తాను ఆల్రెడీ తీసుకున్నటువంటి అమౌంట్లో నుంచి 10 కోట్ల రూపాయలు ఈ ప్రొడ్యూసర్కి తిరిగి ఇచ్చేశాడని పెద్ద మనసుతోటి అని చెప్పి తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఇంకా బ్యాలెన్స్గా రావాల్సినటువంటి అమౌంట్ అది కూడా సుమారు ఇంకొక 10 కోట్లు అని తెలుస్తూ ఉంది. 7 కోట్లను 10 కోట్లను అంటున్నారు. అంటే సుమారు తాను ఆల్రెడీ తీసుకున్న 10 కోట్ల రూపాయలని రిటర్న్ ఇవ్వడం కాకుండా తనకు రావాల్సినటువంటి ఇంకా బాకీ కూడా వదులుకోవడం అనేది బాలకృష్ణ గారు చేసినటువంటి గొప్ప త్యాగమనే చెప్పాలి. తన అభిమానుల కోసం, తన అభిమానుల సంతోషం కోసం తాను ఇంకొక రూపంలో సంపాదించుకోవచ్చు, కానీ అభిమానులని ఇబ్బంది పెడుతున్న, అభిమానులు బాధ పెడితే అయ్యేది కాదని తానే ముందుకు వచ్చేసి నిర్మాతలకు ధైర్యం చెప్తూ సమస్యను పరిష్కరించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరాఖరికి రేపు డిసెంబర్ 12వ తారీఖుకు రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఒకవేళ డిసెంబర్ 12కు రిలీజ్ కాకపోతే డిసెంబర్ 25 అని ఒక డేట్ కూడా పరిశీలిస్తున్నారు. అంటే అఖండ 2కు సమస్యకు పరిష్కారం దొరికింది, పరిష్కార దిశగా ప్రయాణం జరుగుతూ ఉంది. సమస్య పరిష్కరించిన తర్వాత రిలీజ్ డేట్ తర్వాత వచ్చేటువంటి డేటర్ల సమస్య ఇప్పుడు పెద్ద సమస్య అయింది. ఎందుకంటే డిసెంబర్ 12 కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పటికీ డిసెంబర్ 25కు మాత్రం చాలా టైట్ పొజిషన్ ఉంది. డిసెంబర్ 25 సంక్రాంతికి పెద్ద చిత్రాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ విషయం ఇలా ఉంటే ఓవర్సీస్ నుంచి కూడా ఒక డిమాండ్ వస్తున్నట్టు, వేరే కొంతమంది ఎగ్జిబిటర్ నుంచి కొంత డిమాండ్ వస్తున్నట్టు ఉంది. అదేమిటంటే అదే డిసెంబర్ 25 అయితే కొంచెం కలెక్షన్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అని. కానీ 25కు కలెక్షన్లు ఎక్కువైతే వస్తుంది, కానీ థియేటర్లు తక్కువ అవుతాయి, థియేటర్ల సమస్య ఉంటుంది. ఆల్రెడీ అంటే డిసెంబర్ 25 తర్వాత రిలీజ్ అయ్యేటువంటి పెద్ద చిత్రాలకు థియేటర్లు ఆల్రెడీ కమిట్మెంట్ అయ్యి జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ డిసెంబర్ 5 నుంచి చిత్రం మన కోసం వేకెన్సీ ఉన్నాయి, అవి ఖాళీగా వృధా అవుతుంటాయి. మళ్ళీ డిసెంబర్ 25కి టైట్ అవుతుంటాయి. అంచేత డిసెంబర్ 12 బెటరా 25 బెటరా అని చర్చిస్తూ ఉన్నారు. ఒకవేళ థియేటర్ అడ్జస్ట్మెంట్ బాగా ఉంటే మాత్రం డిసెంబర్ 12కే రిలీజ్ చేస్తారు. డిసెంబర్ 25th అయితే కొంచెం కష్టంగా ఉంటుంది, ఆల్రెడీ కమిట్మెంట్ ఉంది కాబట్టి. సరే ఏం జరిగినా కూడా ఈ డిసెంబర్ 25 లేదా డిసెంబర్ 12 ఖచ్చితంగా తెలుగు సినిమా ప్రేక్షకులు అఖండ 2 తోటి సంక్రాంతి ముందే జరుపుకుంటారని స్పష్టంగా చెప్పవచ్చు. వేచి చూద్దాం మరి ఏం జరుగుతుందో.